సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేస్తారనే చెప్పండి. అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేస్తారనే చెప్పండి. అల్లు అరవింద్ గారు అందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేస్తారనే చెప్పండి. అందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేస్తారనే చెప్పండి. అందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తెచ్చుకొడతాం కొడుక. ఎక్కడ దొరికినా అక్కడ 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇంతవరకు
వాళ్ళకి అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, అది అల్లు అర్జున్ రియాక్షన్. ఇన్ఫాక్ట్ అల్లు అరవింద్ రియాక్షన్ మీరు చూసారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి తర్వాత అల్లు కుటుంబం, మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కి సంబంధించి ఏం జరుగుతోందనేది ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ అర్థం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవాలి. ఎవరొచ్చినా దాడి విషయం కావచ్చు, దాడికి సంబంధించి ఆలోచన వచ్చినా కావచ్చు, వెంటనే తీసుకువెళ్ళిపోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారంటూ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు ఆయన. ప్రస్తుతం సంయమనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. మేము సంయమనం పాటించాల్సిన సమయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు పోలీసులు వచ్చారు, కేసులు పెట్టారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటువంటివి ఎవరు ప్రోత్సహించద్దంటున్నారు అల్లు అరవింద్. దాడి మీద అతిగా రియాక్ట్ అవ్వడం జరగదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మేము సంయమనం పాటించాల్సిన సమయం అంటూ చెప్పుకున్నారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అల్లు అరవింద్ ఏమన్నారు, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అల్లు అరవింద్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు, కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్ అల్లు అరవింద్ గారు? ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేస్తారనేది చెప్పండి. కనీసం పరామర్శించారు అల్లు అర్జున్. ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా ట్రీట్మెంట్ చేపిస్తారని పైసలు ఉన్నాయని చెప్పి బల్బు చూపిస్తా ఉన్నారు. అల్లు అర్జున్ దగ్గర పైసలు ఉంటాయి, మనిషి జోబులో పెట్టుకో. కానీ ఇక్కడైతే ఏదైతే అబ్బాయి ఉన్నాడు శ్రీతేజ్, వెంటనే మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపియాలి. అయితే ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ప్రభుత్వం సీఎం గారు మాట్లాడే దానికి కూడా ఈరోజైనా ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ నువ్వు రోడ్ల మీద తిరగని పరిస్థితి ఉంది. ఏడా తిరుగుతాయా గుడ్లతో మేము విద్యార్థులందరూ కూడా దాడి చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి అల్లు అర్జున్ పేదవాళ్ళకు ఒక న్యాయం, ఈ అల్లు అర్జున్ అనే విధవకు ఒక న్యాయమా? అరే అల్లు అర్జున్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడు అయితే బయటకు రాడా చెత్తనా కొడుక. ఆ అబ్బాయి కూడా ఇవాళ చావు బతుకులో ఉన్నాడు కిమ్స్లో. ఆ అబ్బాయిని కూడా పోయి డబ్బులు ఇచ్చి చంపి ఇవాళ పోలీసులకు కనబడకుండా చేస్తా ఉన్నారు. రేవతికి న్యాయం చేసేంత వరకు ఈ కొడుకుని పట్టాలు ఇప్పిదంతామని చెప్తా ఉన్నాం. వెంటనే వీడు క్షమాపణ చెప్పి ₹1,00,00,000 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీడు పశ్చాత్తాపం లేదు, వీడు కనీసం పశ్చాత్తాపం లేదు వీడికి. కనీసం మనిషి చచ్చిపోతే కనీసం ఈ రోజు అల్లు అర్జున్ ఏదైతే ఆ రోజు 4వ తారీఖు దగ్గర ఒక మాట మాట్లాడాడు, రేవతి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. ₹1,00,00,000తో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పేదోడి పక్షం నుండి పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు. అరే సినిమా దొంగల్లారా, ఈ రోజు కాయకర్షణ చేసి సంపాదించుకున్న మా సొమ్ముతోనే లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా సిగ్గు శరం ఉండాలి. ఒక పెద్దోనికి ఏ చిన్న గాయమైతే వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు ఒక పేదోనికి అన్యాయం జరిగితే ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తోను ఒక గరీబులకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడా నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు జీరో, నువ్వు 100% జీరో. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలంటే
రైట్ అది ఘటనకు సంబంధించి అల్లు అరవింద్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు చేరుకొని ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అల్లు అరవింద్ బయటకు వచ్చారు, మాట్లాడిన సందర్భం ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కంచెల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అట్ ద సేమ్ టైం అల్లు అరవింద్ కూడా కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి విజువల్ ని మార్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అల్లు అరవింద్ కి సంబంధించి వచ్చారు అల్లు అర్హ, అలాగే అల్లు అర్హతో పాటు అల్లు అయాన్, వీళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేసిన విజువల్స్. ఘటనకు సంబంధించి మీరు చూస్తారు. అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితం మాట్లాడే మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప ప్రెసెంట్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శిల్ప, మార్నింగ్ నుంచి ఇన్ఫాక్ట్ ఈ ఘటనకు సంబంధించి ఈవినింగ్ నుంచి మీరు ట్రాక్ చేస్తున్నారు. ఆ విజువల్స్ కి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ గా చూపించేందుకు మీరు అక్కడ ట్రై చేశారు. సో ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మనం చూపించాం, ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇదే అంశానికి సంబంధించి అల్లు అరవింద్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, ఆయన బయటకు వచ్చి మాట్లాడారంటే కనుక ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇంట్లో? రైట్, ఘటనపై కాసేపటి క్రితమే అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఈ సమయంలో మేము ఖచ్చితంగా సంయమనం పాటించాలంటూ ఒకవైపు అల్లు అరవింద్ చెప్పుకుంటూ వచ్చారు. లోపలికి వచ్చారు, పోలీసులు ఎంక్వైరీ చేశారు, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. మేము కేసు నమోదైనట్లు ఒకవైపు అల్లు అరవింద్ కాసేపటి క్రితం మీడియా సమావేశం చెప్పారు. ఎందుకంటే ఒకవైపు దాడి జరిగిన అనంతరం ఒక్కసారిగా ఇక్కడ ఒకవైపు అభిమానులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు, చేరుకున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగడంతో అల్లు అరవింద్ బయటకు వచ్చి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటికే లోపల ఏం జరుగుతుందని కూడా వార్తలు వస్తుండడంతో బయటకు వచ్చి పోలీసుల నుంచి మేము కేసు నమోదు చేశామంటూ ఒకవైపు అల్లు అరవింద్ చెప్పారు. ఇంకోటి, దాడి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో నేను సంయమనం పాటించాలంటూ ఒకవైపు అల్లు అరవింద్ చెప్పారు. ఏదైతే అల్లు అరవింద్ మాట్లాడిన అనంతరం వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయారు. అనంతరం ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే పోలీసులు లోపలికి వెళ్ళి ఒకవైపు వీళ్ళ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైతే వివరణ కావచ్చు అన్ని తీసుకున్న అనంతరం పోలీసులు వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిన 5 నిమిషాలకి అల్లు అరవింద్ బయటకు వచ్చారు. బయటకు వచ్చి మాట్లాడారు. లోపల చెప్పారు. ముఖ్యంగా దాడిపై నేను ఇప్పుడు అల్లు అరవింద్ బయటకు వచ్చి మాట్లాడింది. రైట్, అల్లు అరవింద్ బయటకు వచ్చి మాట్లాడారు. ఈ సమయంలో నేను మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు, సంయమనం పాటించాలి, ఈ దాడి గురించి నేను ఇప్పుడేం చెప్పదలుచుకోలేదంటూ ఒకవైపు అల్లు అరవింద్ మాట్లాడారు. ముఖ్యంగా ఇలా ఇంటిపై దాడి చేయడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇంట్లో ఒకవైపు చిన్నపిల్లలు ఉన్నారు, ఈ సమయంలో వాళ్ళు దాడి చేయడంతో వాళ్ళు భయపడ్డారు అన్న ఇంటెన్షన్తో అల్లు అరవింద్ ఒకసారి చెప్పారు. ఎందుకంటే ఒకవైపు లోపల ఒకవైపు ఏదైతే దాడి జరిగిందో దాడి అనంతరం ఒకవైపు అల్లు అర్హని కావచ్చు అయాన్ని బయటికి పంపారు. అనంతరం పోలీసులు లోపలికి వెళ్ళారు. లోపలికి జరిగిన ఇష్యూ పైన మొత్తం కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అనంతరం ఒకవైపు అభిమానులు కూడా భారీగా చేరుకోవడంతో అందరికి కూడా ఏమవుతుందని క్వశ్చన్ రైజ్ చేయడంతో మొత్తం బయటకు వచ్చి ఇక్కడ జరిగిన పరిణామాలపై ఒకవైపు అల్లు అరవింద్ చెప్పారు. దీంతో ఒక్కసారిగా కూడా మొత్తం ఏదైతే 440 నుంచి ఈ ఇన్సిడెంట్ అనేది కొనసాగుతూనే ఎగ్జాక్ట్లీ 440కి ఒకవైపు ఓయూ జేఏసీ నాయకులు ఇక్కడికి వచ్చి దాడి చేశారు. దాడి అనంతరం కూడా ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయి ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి, దాడికి సంబంధించి అల్లు అరవింద్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి అల్లు అరవింద్ రియాక్ట్ అవుతున్న తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటి, ఎందుకు చేశారు, దాని మీద ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడిన సందర్భం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత కామెంట్ ఏంటనేది నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి అల్లు అరవింద్ ఘటనకు సంబంధించి రియాక్ట్ అయ్యారు, ఆయన ఏమన్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు, కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్ అల్లు అరవింద్ గారు? ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేస్తారా?
రైట్, అది అల్లు అరవింద్ చేసిన కామెంట్స్. ఆయన ఒక మాట అనడం జరిగింది, ఎవరైనా దాడి చేయడానికి వస్తారా, పోలీసులు రెడీగా ఉన్నారంటున్నారు ఆయన. అంటే ఇంకా దాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ సినారియో చూస్తుంటే